నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది రైతులుంటే మీరు రుణమాఫీ చేసింది ఇప్పటి మట్టుకు 1,05,55 మందికి మాత్రమే. 49% మందికి చేసినారు. ఇంకా 1,02,965 మందికి 51% మందికి ఇంకా రుణమాఫీ కాలే. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో 51,128 మంది రైతులుంటే మీరు చేసింది రుణమాఫీ కేవలం 19,675 మంది రైతులకు మాత్రమే. 38% మందికే మాత్రమే చేసినారు. ఇంకా 31,458 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నా బాల్కొండ నియోజకవర్గంలో 62% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నేను దీనికి కట్టుబడి ఉన్నా. ఇది తప్పని చెప్తే, తప్పని రుజువు చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. ఇది ఒప్పు అయితే భట్టి గారు మీరే నిర్ణయించుకోండి, మీరే శిక్ష విధించుకుంటారో. కాబట్టి ప్రజలారా, దయచేసి అసెంబ్లీ సాక్షిగానే ఒక ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఇట్లా తప్పుడు లెక్కలు, తప్పుడు వార్తలు చెప్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం, ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు. ఊరికే డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ చేసేసినామని. అక్కడ వీళ్ళు రుణమాఫీ చేసినామని అసెంబ్లీలో చెప్తుంటే రాని రుణమాఫీ కాని రైతులు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే టీవీలు పెడితే, మైకులు పెడితే ఆక్రోశం వెళ్ళగక్కుతూ ఉన్నారు రైతులు ఆక్రోశం వెళ్ళగక్కితే అది రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు. మీరు రుణమాఫీ చెయ్యరు, బాధపడ్డ రైతు ఆక్రోశం వెలగక్తాడు. దాన్ని సమాజానికి చూపించిన జర్నలిస్టుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. సంస్కారం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు సంస్కారం గురించి మాట్లాడుతూనే మళ్ళా ఇవాళ అసెంబ్లీలో తోలు తీస్తారు అని మాట్లాడుతున్నాడు. తోడుకలు తీస్తారు, బట్టలు ఇప్పించి కొడతారు, తోడుకలు తీస్తారు. కొడతా, బట్టలు ఇప్పించి కొడతా, తోడుకలు తీస్తా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఆయన మీద ఎవరు కేసు పెట్టాలి? సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు పెడతా అన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు కేసు పెట్టాలి? బట్టలు ఇప్పించి కొడతా అనుడు సంస్కారవంతమైన మాటనా? తోడుకలు తీస్తా అనుడు సంస్కారవంతమైన మాటనా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.